నాన్న ఏం చేస్తున్నామ్మా? రిమోట్ ఎదుగుతున్నామ్మా, రిమోట్ దొరకట్లేదు. రిమోటా? అక్కడే చూడు, నీ పక్కనే ఉంటుంది ఎక్కడో. లేదు, ఇందాక నుంచి అదే ఎదుగుతున్నా. అమ్మా, నేను చూసేది నా రిమోట్ గురించి కాదు, టీవీ రిమోట్ గురించి. ఓహో, అవునా. రాజీ, ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? దోశ పోస్తున్నా. అవునా, తీసుకో. గంట నిండా పిండి తీసుకో. జాగ్రత్త, కింద పడిపోద్ది, ఒలికిపోద్ది. జాగ్రత్త, చిన్నగా పోసి స్లోగా రౌండ్ తిప్పు. స్లోగా స్లోగా స్లోగా. వెరీ గుడ్. మంట సన్నగా పెట్టుకున్నావా? ఓకే ఓకే. ఇప్పుడు లైట్గా ఆయిల్ పైన చల్లుకో. స్లోగా ఆయిల్ చల్లుకో. స్లోగా, కింద పడిపోద్ది. జాగ్రత్త. ఏమైంది నీకు? నాకు దోశలు పోయడం వచ్చిగా. అవునా, దోశలు పెట్ట అవునా దోశలు పెట్టడం వచ్చా? నాకు కూడా కార్ డ్రైవింగ్ వచ్చు. వర్షం పడుతుంది, వెదర్ కూడా చల్లగా ఉంది. వేడి వేడి బజ్జీలు పకోడీలు తింటే సూపర్ ఉంటుంది. అడుగుదాం. ఏం పనో ఏమో అసలు. రోజులో 24 గంటలు ఉన్నా కూడా, ఎంత పని చేసినా కూడా ఇంకా పని తీరదు. మళ్ళీ దానికి తోడు వీళ్ళకి అప్పుడప్పుడు కోరికలు గుట్టకొస్తాయి. అది కావాలి, ఇది కావాలి. వర్షం పడుతుందంటేనే భయం వేస్తుంది. ఇప్పుడు ఏం అడుగుతాడో ఏమో. రాని చెప్తా సంగతి. ఇప్పుడు అడిగితే నా పని అంతే. అదేండి, కావాలనే వినాలనే అన్నా. లేకపోతే వీళ్ళకి వర్షాకాలం రావడం ఆలస్యం. అది కావాలి, ఇది కావాలి. వర్షాకాలం వస్తే చాలు. ఆ చలికి పని చేయలేక మనం చచ్చిపోతుంటే వీళ్ళకి ఇంక ఎడిషనల్గా పకోడీ కావాలి, బజ్జీ కావాలని ఒకటి, పునుగులు కావాలని ఒకటి. సరిపోయింది, ఇంకోసారి అడగరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేయండి.